హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరోసారి దేవుని వాక్యము ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా నీతో నడుస్తూ, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ, నీ రాజ్య వారసులో ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారండి? సౌఖ్యంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? ఒకవేళ మీరు కొంతమంది ఇతర దేశాల్లో నుంచి వీక్షిస్తున్నారు, మీకు ఇది ఉదయకాలం కాదేమో, సాయంకాలమో, మధ్యాహ్నమో, మరొక సమయమో. మీరు దినమంతా సౌఖ్యంగా ఉండాలని, బ్రతుకంతా సురక్షితంగా ఉండాలని, దేవుని కాపుదలను కలిగి ప్రతి పోరాటములో, శోధనలో కూడా ప్రశాంతంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుతున్నానండి. ఎన్నో అధ్యాయం అని అడక్కండి, తెలుసు కదా మీకు. యోహాను రాసిన 3వ పత్రికలో ఒకే అధ్యాయం ఉంది. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ప్రభు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకున్నాడు. ప్రభువుని అధికంగా ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకోలేదు, కానీ ప్రభు చేత అధికంగా ప్రేమించబడిన వాడిని అని దీనంగా ఒప్పుకున్నాడు. ఎప్పుడు ప్రభు రొమ్మున అనుకొని ఆయన ప్రేమను జుర్రుకునేవాడు, ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండేవాడు. ఆయన రాసిన యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికల్లో మీరు గమనిస్తే ప్రేమను గురించి ఎక్కువగా వివరిస్తున్నాడు. నిజంగానండి, యేసయ్య పరిచర్య చేసేవారికి కావలసింది అభిషేకం కావాలి, శక్తి కావాలి, ధైర్యం కావాలి, ఇంకా ఏదేదో ఇప్పుడైతే ఎక్విప్మెంట్స్ కావాలి, పరికరాలు కావాలి, పిఎస్ సిస్టమ్ కావాలి, లైట్లు కావాలి, సహాయకులు కావాలి, ఆలయాలు కావాలి అని ఏంటేంటో కోరుకుంటున్నాం. కానీ నేను గమనించింది, బైబిల్లో దైవజనులు చేసిన పరిచర్యను పరిశీలిస్తే గుర్తించింది, నా బ్రతుకులో కూడా నేను చూచింది, దేవుని సేవ చేసేవారికి దేవుని ప్రేమ కావాలి, తండ్రి మనస్సు కావాలి, విశాలమైన హృదయం కావాలి. ఈ యోహాను నిండు వృద్ధాప్యంలో రాసిన పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక. అందరు శిష్యులు హతసాక్షులు అయిపోయారు, కానీ ఈ యోహాను వృద్ధాప్యం వరకు ఎన్నిసార్లు ఎన్ని చిత్రహింసలు చేసినా మరణం అతనికి కలగలేదు కనుక అతను తీసుకెళ్ళి విసిగిపోయి పద్మాసు లోయలో పడేశారట. అక్కడ మనకు ప్రకటన గ్రంథం రాసిన గ్రంథకర్త కూడా, కారకుడు కూడా ఈ యోహాను శిష్యుడే. చాలా సంవత్సరాలైన తర్వాత ఆ యోహానుని వెంబడించిన శిష్యులు వెళ్ళి ఆయన్ని చూచినప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాడట. ఆయన్ని మోసుకొచ్చుకొని అందరూ కూర్చోబెట్టుకొని, అయ్యా మాకు వాక్యం చెప్పు, మాకు ప్రసంగం చెప్పు, మాకు సందేశం అంటే ఆ నిండు వృద్ధాప్యంలో మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఓర్పు తెచ్చుకొని ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి అని చెప్పేవాడట. ఇంకో చోటకు మోసుకెళ్తే మళ్ళీ అదే మాట, ఒకరిని ఒకరు ప్రేమించుకోరండి. ఇంకెంతసేపు చెప్పినా ఒకరిని ఒకరు ప్రేమించుకోరండి అని చెప్పేవాడు. నిజంగా ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే, అంతెందుకండి, మన ఇళ్లల్లో ఉన్న భార్యాభర్తలు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే అసలు ఇంట్లో గొడవలు ఉంటాయండి, సమస్యలు ఉంటాయా, పోరాటాలు ఉంటాయా, పోటీలు ఉంటాయా, క్షమించలేని మనసు ఉంటుందా? ప్రజలందరూ ఒకరినొకరు క్షమించుకుంటుంటే అసలు ఎంత సామరస్యం ఉంటుంది? యుద్ధాలు ఉంటాయా? ఇలాంటి రకరకాల కలవరాలు ఉంటాయా? ఏంటండి, మనం ప్రేమ లేక మూలాన్ని ద్వేషము, ఈర్ష్య, అసూయ, స్వార్థం మనిషిని పట్టి పీడిస్తుంది. అది తీసివేయడానికి ప్రేమామయుడైన ప్రభు ప్రేమను చూపించడానికి, శత్రువులను కూడా ప్రేమించడానికి, హాని చేసిన వాళ్ళని క్షమించడం ఎలా అని ఆయన సిలువలో మనకు చూపించి ఉన్నాడు. ఆ సిలువ ప్రేమను జుర్రుకున్న యోహాను ఆ ప్రేమని ప్రకటించాడు. ఆయన ఈ 3వ పత్రికలో గాయు అనే ఒకరికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఆ గాయు ఆనాటి విశ్వాసులలో ప్రాముఖ్యమైన వాడు ఒకడు.
అతడు ఇంట ఒక ఆలయం ఉంది, అతడు కొంతమంది ఆత్మలను కాపాడుతున్నాడు, అదే పోషిస్తున్నాడు. 2వ వచనంలో అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు. అవునండి, మీలో చాలామంది 5 సంవత్సరాల పైబడి దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారు కదా. మరి మీరు వర్ధిల్లుచున్నారా? మీలో ఎంతోమంది ఈ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము వాక్యం ద్వారా రక్షించబడ్డాము అని సాక్ష్యాలు ఇస్తున్నారు, బలపడుతున్నాము అని సాక్ష్యాలు ఇస్తున్నారు. బలపడిన తరువాత, రక్షించబడిన తరువాత మనం ఫలించాలి, మన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించాలి. అడపా నేను రక్షించబడి నా భర్తను కూడా ప్రభువులోనికి నడిపించుకున్నా, నా కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించుకున్నా, నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఫలభరితంగా జీవిస్తున్న, నా స్నేహితులకు సాక్షిగా ఉన్న, నా జీవితం ద్వారా ప్రభువును మహింపరుస్తున్న ఈ అద్భుతాలు నా జీవితాల్లో జరుగుతున్నవని మీలో అనేకులు చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. మరి మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు మీకు తెలియకుండానే యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా మారిపోతారు, ఒక మార్గదర్శికగా మారిపోతారు, ఒక సలహాదారుడు అయిపోతారు, ఒక ఆదరణకర్తగా అయిపోతారు, ఒక మీ అందు నమ్మిక ఉంచుతారు. మీ చుట్టూ ఉన్నవారు మీ దగ్గరకు వస్తారు, వారి అవసరతలో ప్రార్థన సహాయం కొరకు, మీ సలహాల కొరకు. అది నీవు ఫలిస్తానికి గుర్తండి. నీలో ప్రేమను చూసినప్పుడు, నీలో సంతోషం చూసినప్పుడు, నీలో సమాధానం చూసినప్పుడు, నీలో దీర్ఘశాంతం చూసినప్పుడు, నీలో విశ్వాసం చూసినప్పుడు, నీలో సాత్వికాన్ని చూసినప్పుడు, నీలో ఆశా నిగ్రహమును చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్నవారు నీ దేవుడు నాకు కూడా కావాలంటాడు. అది ఫలించడం. ఆత్మఫలమేమనగా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ మన జీవితంలోనికి ఆటోమేటిక్గా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు గుణగణాలు మనలోనికి వస్తాయి. అది వస్తుందా? ఎస్, చాలామంది అంటున్నారు ప్రభువులో మేము సౌఖ్యంగా ఉన్నాం, ప్రభువులో మేము ఆనందంగా ఉన్నాం, ఫలిస్తున్నాం, క్షమించగలుగుతున్నాం, ఇతరులను సహించుకోగలుగుతున్నాం, ఓర్చుకోగలుగుతున్నాం, మేము విశ్వాసంలో సాగుతున్నాం అని మీరు సాక్ష్యాలు ఇస్తున్నారు. అందరి బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. మంచిదే, మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నాం, కానీ మా దరిద్రం ఇంకా అలాగే ఉంది. అంటే మా రాబడి పెరగటం లేదు, మా కుటుంబ పరిస్థితి ఎదగలేదు, మా ఆర్థిక ఇబ్బందులు తీరలేదు అన్నట్టుగా లోక సంబంధమైన, శారీర సంబంధమైన విషయాలలో కూడా నీ మార్పును బట్టి వాటిలో కూడా మార్పు కలగాలి కదా. ఇక్కడ యోహాను అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, అన్ని విషయాలంటే ఏంటో కొన్ని విషయాలు చెప్పడం చూద్దాం. మీరు చెప్పిన నాకు వినపడదు కదా, లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అన్ని విషయాలలో, మీ ఆరోగ్యం విషయంలో, మీ ఆర్థిక పరిస్థితుల్లో, మీ గర్భఫలాల విషయంలో, మీ ప్రాజెక్ట్స్ విషయంలో, మీ వృత్తి విషయంలో, మీ చదువుల విషయంలో, చూడండి మీ యొక్క అన్ని విషయాలలో వర్ధిల్లాలి. మీరు వర్ధిల్లుతూనే ఉండాలి, వర్ధిల్లుచు, నో ఫుల్ స్టాప్. ఇంతే ఆశీర్వదిస్తాను నేను అని చెప్పేవాడు కాదండి. అంచెలంచెలుగా హెచ్చించేవాడు, అంచెలంచెలుగా దీపించేవాడు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఎందుకని వాళ్ళ అనేక మంది విశ్వాసులు రక్షించబడిన తరువాత కూడా ఇహ సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన విషయాలలో ఇంకా కొరతలో ఉంటున్నారు? సమృద్ధి ఎందుకు చూడడం లేదు? మీ ఆస్తి వర్ధిల్లాలంటే మీరు తినలేకపోయినంత మీ ఆస్తి కలిగి ఉండడం కాదండి. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఎన్నో కలిగి ఉండటం కాదు, ఏ సమయానికి ఏది అవసరమో అది కలిగి ఉండటం, అది నిజమైన ఆశీర్వాదం. ఆకాశ పక్షులు చూడండి, అవి పస్తుండవు, కూర్చిపెట్టుకోవు, కానీ ఏ పూట కూడా అది పస్తుండదు. మనకు ధనరాశులు లేకపోవచ్చు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు చేయి చాపి అప్పు చేయాల్సిన అవసరత మనకు ఉండదు, అడుక్కు తినాల్సిన అవసరత మనకు కలగదు. అది ఆశీర్వాదం.
ఆధ్యాత్మికంగా వర్ధిల్లినప్పుడు నీ ఆర్థికమైన వ్యవస్థను, ఆర్థిక స్థితిని కూడా ఆయన వర్ధిల్లింపజేస్తాడు. నేను ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి చీటికి మాటికి హాస్పిటల్ పాలవుతాం, చీటికి మాటికి రోగాల పాలవటం గమనించినప్పుడు చుట్టూన్న వారు మన ఆశీర్వాదాలను, మన ఆధ్యాత్మిక వర్ధిల్లుటను వారు గమనిస్తారా? మనం శరీరంలో ఉన్నాం కాక రోగాలు రాక తప్పవు. మనం ఈ ప్రపంచంలో అనేక పొల్యూషన్స్ మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో ఒక బలహీనతలు కలుగుతూనే ఉంటాయి. కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనే ప్రభువును విశ్వాసమిచ్చిన మనం ఎప్పటికప్పుడు ఆయన స్వస్థతను చూడగలుగుతాం. మాటిమాటికి వ్యాధిగ్రస్తులు అవటం కాదు, కానీ నూతన పరిచే ప్రభువు మనల్ని ఎప్పటికప్పుడు నూతన శక్తిని, బలాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు అన్ని విషయాల్లో మీ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలి, మీ ఆరోగ్య పరిస్థితి అభివృద్ధి చెందాలి, మీ గర్భఫలాలు దీవించబడాలి, మీరు గర్భఫలాలు కలగాలి, మీకు కలిగిన బిడ్డలు దినదినము దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండాలి. మీ ముందు వారు ఉల్లాసంగా, సంతోషంగా, ఒక మాదిరి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉన్నప్పుడే నీ భక్తిని నీ చుట్టూ వారు నమ్ముతారు. యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబము ఈలాగుండును అన్నది కీర్తన 128లో ఉంది. మీరు చదివి చూడండి. 127, 128 అధ్యాయాలు ఈరోజు చదవండి, ధ్యానించండి. సాయంత్రం వరకు మీకు సమయం ఉంది కదా. దేవుని ఆశీర్వాదం నీ ఇంటిల్ల పాది ఉంటుంది, నీవు చేయనంతా సఫలమవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న, ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, వర్ధిల్లుతున్నామని చెప్తున్న మీరందరూ అన్ని విషయాలలో వర్ధిల్లాలని, వర్ధిల్లుతూనే సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రార్థన అదేనండి. ఏదో కొన్ని మాటలు మీకు చెప్పి ఊరుకోబెడతాం కాదు, కానీ ఊరుకుంటాం కాదు కానీ మీ కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని మీ లోపాలు దిద్దటానికి, మీ విశ్వాసం వృద్ధి చెందినట్లుగా, మీరు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా, ఆధ్యాత్మిక శక్తిని పొందినట్లుగా, పరిశుద్ధాత్మని శక్తిని మీరు పొందినట్లుగా మీ కొరకు విజ్ఞాపన చేయటానికి, లోక సంబంధమైన సంపదల కొరకు, సమస్యల కొరకు కాదు, కానీ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్న మీరు అన్ని విషయాలలో కొదువు లేని వారిగా, కొరత లేని వారిగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా మీ జీవితంలో ఒక లోటు ఉంటే, ఒక కొరత ఉంటే, అందులో నుండి బయటపడలేని పరిస్థితి ఉంటే, దాని విషయమే దేవుని దగ్గర ఖచ్చితంగా మనం మొరపెడదాం. అద్భుతమైన విడుదలనిచ్చి సంపూర్ణమైన దీవెనను మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో చేరి ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని సాక్ష్యం ఇచ్చే మేము ఇంకా నా జీవితాల్లో ఈ ఇబ్బందులు ఎందుకు కొనసాగుతున్నాయి, ఈ కరువులు ఎందుకు కొట్టుకొస్తున్నాయి, ఈ అనారోగ్యం ఎందుకు పట్టి పీడిస్తుంది అని ఎందరో కృంగిన ఈ వేళలో దేవా నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. అన్ని విషయాల్లో మేము సౌఖ్యంగా ఉండాలని, మా ప్రతి అవసరత తీర్చి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయాలని, రక్షణ కార్యమును, విమోచన కార్యమును నీవు సమాప్తము చేశావు గనుక అపవాదికి ఎటువంటి అధికారము నీ రక్తములో కడగబడిన వారి మీద ఉండకున్నట్లుగా మాకు కలిగినదంతయు నీ చేత దీవించబడుటకు, దినాభివృద్ధి పొంది నిన్ను మహిమపరచినట్లుగా ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు అంటే అదేనండి, ఏదన్నా ఒక విషయంలో సాతాను బిగబట్టాడేమో వాటిని విడిపించుకుందాం, ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం. నన్ను అడుగు, ప్రార్థించు, మొరపెట్టు అన్న ప్రభువుకు మనం ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థనా వీరులు ప్రార్థిస్తున్నారు, నేను ప్రార్థిస్తున్నాను. సంఘం అంతా కలిసి కూడా మీ భారములన్నీ దేవుని మందసం మీద పెట్టి, ఆయన బలిపీఠం మీద పెట్టి ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక మన ప్రతి అవసరత తీరుస్తాడు. డాక్టర్ జైపాల్ అండ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన సందేశాలు, సాంగ్స్ మీ కొరకు పోస్ట్ చేస్తున్నాం, వీక్షించండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న టీవీ కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థించండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ బుధవారం కదండి మధ్యవారం ప్రార్థన కూటం కల్వరి చర్చ్లో నుండి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థించండి, దేవుని సన్నిధిని అనుభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.